హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. బండ్ల గణేష్ ఈ వ్యక్తి ఎవరో మీకు తెలియంది కాదు. ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో మాజీ మంత్రి కేటీఆర్ గారిని తరచూ విమర్శిస్తూ వైరల్ అవుతున్నాడు. కేటీఆర్ గారిని మీరు ఓడిపోయారు, మీకు వాక్కు లేదు అనుకుంటూ పదే పదే వైరల్ అవుతున్నాడు సామాజిక మాధ్యమాల్లో. అసలు బండ్ల గణేష్ ఎందుకు కేటీఆర్ గారి మీద తరచూ విమర్శలు చేస్తున్నాడు పదే పదే? దాని వెనుకాల ఉన్న ఆయన ప్రయోజనం ఏమిటి? ఈ విషయాలు మనం సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, బండ్ల గణేష్ మాజీ మంత్రి కేటీఆర్ గారి మీద తరచూ విమర్శలు చేయడం వెనుకాల ఆయన ఆశించే ప్రయోజనం ఏమిటి? ఆయన ఏం ప్రయోజనం ఆశించి చేస్తున్నారంటారు? బండ్ల గణేష్ ఇదొక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో మంచి ఐటెం అని అంటున్నాను. ఎందుకంటే సినిమా భాషలో చెప్తే ఆయనకు కూడా అర్థమవుతుందని. ఆయన ఒక ఐటెం. ఎందుకంటే డిబేట్ చేసుకుంటే వ్యూస్ వస్తాయి, యూట్యూబ్లో పెట్టుకుంటే వ్యూస్ వస్తాయి. ఎందుకంటే ఆయన కంటెంట్ ఇస్తాడు. మనం సినిమాలో జోకర్ని ఎలా పెట్టుకుంటాము, ఎందుకు? కంటెంట్, ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. కథా డిమాండ్ ఏముండదు, కానీ యాడ్ ఆన్ చేసుకుంటాం, తెచ్చి పెట్టుకుంటాం, అంతే, వాడేసుకుంటాం. వాడబడతాడు ఆ క్యారెక్టర్. ఎలాగో బండ్ల గణేష్ కూడా అలాగే. ఎందుకంటే యాదృచ్ఛికంగా కష్టపడి పైకి వచ్చి ఉన్నాడు. ఆయన ఒక సెలబ్రిటీ హోదాను ఎంజాయ్ చేస్తున్నాడు. పైగా వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి. రాజకీయాల్లో రావాలి అనుకున్నాడు. ఎందుకంటే చాలామందికి 3 రంగాల్లో చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకటి ఏంటంటే బాగా డబ్బు సంపాదించాలనుకోవడం. రెండవది సినిమా తారలు అవ్వాలని, సినిమా రంగంలో చేరాలని. మూడవది రాజకీయంలో నాయకుడిగా మంచి గుర్తింపు ఉండాలని. అయితే అందరికీ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది. మూడిట్లో ఏదన్నా ఒకటి మాత్రమే సాధ్యమవుతుంది. బండ్ల గణేష్ మాత్రం ఈ 3 సాధ్యమవుతుంది. ఎందుకంటే వ్యాపార పరంగా బాగా సంపాదించాడు, సినిమాలో మంచి సెలబ్రిటీ హోదా ఉంది, రాజకీయాల్లో కూడా వచ్చేసాడు. కాకపోతే అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఆ అనుకున్నంత రికగ్నైజ్ గుర్తింపు కోసం ఈ తహతాలు ఆడుతున్నాడా అంటే అవుననే సమాధానం చెప్పవచ్చు. ఎందుకంటే అదే బండ్ల గణేష్ అదే కేటీఆర్ను, కేసీఆర్ను పొగిడిన వ్యక్తి, ప్రశంసించిన వ్యక్తి. ఆయన ఏం చేసిన అల్టిమేట్ ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. చెప్తుంటారు, అదే విమర్శిస్తుంటారు కూడా. ఆయన మీద ట్రోలింగ్ కూడా చేస్తుంటాడు. పొగిడితే అతిగా పొగుడుతాడు. ఇక నువ్వు దేవుడివి, ఈశ్వర, పరమేశ్వర, పవనేశ్వర అంటూ ఏకంగా ఒక పవన్ కళ్యాణ్ అని ఒక సాధారణ వ్యక్తిని పరమేశ్వరంతో పోల్చేసుకున్నాడు. సరే, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం, దాన్ని మనం కూడా కాదనలేము. ఎందుకంటే మరి అట్లా పొగిడితే కానీ వరాలు ఇవ్వడు కదా దేవుడు. అలాగే నేను కూడా వాళ్ళని పొగుడుతూనే నాకు అవకాశాలు వస్తాయి, నీ హీరోగా ఛాయిస్ ఇస్తా, తప్పేంటి అని కూడా సమర్థించుకున్నాడు ఒక ఇంటర్వ్యూలో. నిజమే, దేవుని కూడా మనం స్తుతిస్తేనే ప్రసన్నం చేసుకుంటున్నాం, ప్రసన్నం చేస్తేనే ఆయన వరాలు ఇస్తాడని నమ్ముతున్నాం. వాస్తవం ఇది. ఏదైతే దేవుణ్ణే మనం సుప్రభాతం పలికి స్తుతిస్తూ అతన్ని ప్రసన్నం చేసుకుంటున్నాం కదా, తప్పే ఉంది. ఒక నాయకుడినో ఒక హీరోనో నేను పోరాడంలో తప్పేం లేదు అన్నాడు. నిజంగా కూడా తప్పేం లేదు. కాకపోతే అదే పద్ధతిలో ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. అంటే ఇక్కడ రాజకీయ నాయకుల్లో ఒకరిని ప్రశంసించడానికో, ఇక్కడ విమర్శిస్తే అవతల పార్టీ వాళ్ళు బిస్కెట్లు వేస్తారు. ఆ బిస్కెట్ పదవి కోసం ఆశపడుతుంటారు. దానివల్లనే ఈ ఎదుటి వారిని ఏ విధంగా విమర్శించాలి. ఎందుకంటే అవతల కేసీఆర్, కేటీఆర్ ఎన్నోసార్లు ప్రశంసించిన ఈ వ్యక్తి ఈరోజు విమర్శిస్తున్నాడు. అయిన దానికి కాందానికి అంటే వార్తల్లో వ్యక్తి వైరల్గా ఉంటే తరచూ విమర్శిస్తే తనకైనా మంచి పదవి రాకపోవచ్చు, నన్ను గుర్తించకపోదరా నా ఆశ ఉండవచ్చు. తప్పేం లేదు. ఆయన కూడా ఆశపడడం తప్పేం లేదు. ఆయన గతంలో అన్నిటికీ వివరణ ఇచ్చాడు. ఆయన ఏ గోల్ చేసుకోవాలంటే ఆ గోల్కి వెళ్ళడానికి కూడా మీరు చూశారో చూడలో ఒక ఇంటర్వ్యూలో తను అడిగాడు, మా మిత్రుడు అతను కూడా, మీరు అమ్మాయిల విషయంలో అమ్మాయిలను అవార్డేస్తూ ఎదిగారని ఒక వార్త ఉంది మీ మీద అని కూడా అడిగితే దాన్ని కూడా సంజాయిషి ఇచ్చాడు. అంటే ఎదగడానికి ఏదైనా చేస్తాడా అనే ప్రశ్న ప్రజల్లో ఉంది, ఎంతకైనా దిగజారుతాడా అనే ప్రశ్న ప్రజల్లో ఉంది. చూడబోతే ఇప్పుడు కేటీఆర్ని, కేసీఆర్ని విమర్శిస్తున్నాడు అంటే ఆయన భక్తు రాజకీయ నాయకుడు అయితే కాదు. ఆయన
ఒక రాజకీయ నాయకుడు, పక్తు రాజకీయ నాయకుడు అయితే తను ఎలాగోలాగా రాజకీయ విమర్శ చేశాడు కాబట్టి, ఎంత దిగజారినాడు రాజకీయ నాయకుడు కాబట్టి పక్కకు పెట్టొచ్చు అని అనొచ్చు. ఈయన అలా కాదు. ఈయన రాజకీయ నాయకుడిగా గుర్తింపు రాలే. రాజకీయ నాయకుడిగా ఆయన చూడలేము. ఒక సినిమా తారగానే చూస్తారు, ప్రొడ్యూసర్గానే చూస్తారు, వ్యాపారవేత్తగానే చూస్తారు, కోళ్ళ వ్యాపారస్తుడుగా ఈయన గుర్తుకొస్తాడు. లేదు ఒక రియల్ ఎస్టేట్ షాద్నగర్, శంషాబాద్ ఏరియాలంటే ఈయన గుర్తుకొస్తాడు. ఒక కాంగ్రెస్ నుంచి పార్టీ ఎమ్మెల్యేను కాంగ్రెస్ నాయకుడు అంటే నువ్వు గూగుల్ సెర్చ్లో కొట్టిన 100 100 పేరు కూడా భలే గణేష్ రాదు. 100 ఫోటోల తర్వాత ఒక 101 ఫోటో కూడా రాదైనది, పేరులో కూడా రాదు. సో అంటే ఇక్కడ రాజకీయ నాయకుడికి ఇంకా గుర్తింపు రాలే. ఆ గుర్తింపు కోసం ప్రయత్నంలో భాగంగానే ఇట్లా ఇంకొకటి ఇతన్ని విమర్శించినప్పుడు కానీ ఇతను చేసిన వ్యాఖ్యలు వీడియోలో ఆ సందర్భాన్ని చూస్తే ఇతర రాజకీయ నాయకులు ఎవరూ విమర్శించలే. ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా కేటీఆర్నో, కేసీఆర్నో, ఇంకెవరినో విమర్శించిన ఆ సందర్భం అయితే ఉండదు. కానీ ఈయనొక్కడు మాత్రం ఎందుకు విమర్శిస్తున్నాడు? పని కల్పించుకొని గుర్తింపు కోసం తహతలాడుతున్నాడు అంటే అవుననే సమాధానం దొరుకుతుంది దీంట్లో. బహుశా ఆయనకు రాబోయేటువంటి ఎమ్మెల్సీలలో టికెట్ కోసము, ఎంపీ టికెట్ కోసము, లేదా ఏదైనా కార్పొరేషను, ఫిలిం డివిజన్ కార్పొరేషన్ పదవుల కోసం ఈ విధంగా గుర్తింపు కోసం నేనున్నానని ఐడెంటిఫికేషన్ చూపించుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శ కూడా ఉంది. మేబీ అది కూడా కావచ్చేమో. మరి వేచి చూద్దాం. మరి ఇతన్ని పడే కష్టాలకు అధిష్టానం గుర్తించి ఏదైనా బిస్కెట్ ఇస్తుందో. బిస్కెట్ అంటే ఆయన పదవులు, ఆ పదవుల కోసం ఇలా చేస్తున్నాడు కదా, మేబీ గుర్తింపు ఉంటే ఇస్తుండొచ్చు. ఎందుకంటే ఆ సినిమా రంగానికి సంబంధించినటువంటి కొన్ని పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఎమ్మెల్సీ విభాగం కొంచెం ఆల్రెడీ ఖాళీగానే ఉంది. మరి ఆయన ఆశించింది వస్తే, ఎందుకంటే గతంలో ఆయన నాలుక కోసుకుంటా మెడ కోసుకుంటా అన్నాడు కదా. మరి ఆ అఘాయిత్యం ఏం జరగకుండా ఉండాలంటే ఆయనకి ఏదైనా పదవి ఇచ్చి గౌరవించుకోవాలని అధిష్టానంగా తరిస్తే ఖచ్చితంగా ఆయనకు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనకి ఏ పదవి రాకుండా ఖాళీగా ఉన్నాడంటే భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ రాకపోతే ఆయన రాజకీయ శూన్యత కూడా ఏర్పడుతుంది. వ్యక్తిగతంగా ఆయన అర్థం చేసుకోలేని విషయం ఏంటంటే రాజకీయాలు వేరు, భవిష్యత్తు వేరు. పార్టీలు మారుతూ ఉంటాయి కానీ వ్యక్తులు ఉంటూ ఉంటారు, విలువలు ఉంటూ ఉంటాయి, ప్రజలు చూస్తూ ఉంటారు. అది తెలుసుకునే లోపు జీవితం సారాంశం కూడా అయిపోతుంది. సో మొత్తం మీద పదవులు ఆశించి రాజకీయ నాయకులు చేసేటువంటి విన్యాసాల్లో ఇదొక కోతి చేష్టల్లో భాగంగానే చెప్పవచ్చు. రాజకీయంగా చెప్పాలంటే అదొక విన్యాసంగా చూడవచ్చు. అంతకు మించినటువంటి ఆయనలో ఏ ప్రయోజనాలు ఆశించి చేస్తున్నట్టు కూడా కనిపిస్తలేదు. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్.